విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేటి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సివిల్ సర్వీసెస్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 2024 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్న వాళ్ళు, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు, అంతేకాకుండా 2025కి సీరియస్ ఆస్పిరెంట్స్ వీళ్ళకి నేను రన్ చేస్తున్న ఒక ముఖ్యమైన యూట్యూబ్ ఛానల్ చెప్తాను. అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్. ఈ ఛానల్ ద్వారా సోమవారం నుంచి శుక్రవారం దాకా 10 AM విత్ జీవీఆర్ సార్ అనేటువంటి శీర్షికలో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి MCQs సోమవారం నుంచి శుక్రవారం దాకా అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే సోమవారం నుంచి శుక్రవారం దాకా సాయంకాలం 6 గంటలకు 6 PM విత్ జీవీఆర్ సార్ అనేటువంటి శీర్షికలో మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. కొత్త గవర్నమెంట్ కొలువు తీరింది. కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అంతేకాకుండా ఈ ప్రభుత్వం 100 days ఎజెండాతో ముందుకెళ్తుంది. మిగిలి ఉన్నటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏమిటి అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా బ్యాంకింగ్ సిస్టంలో క్రెడిట్ గ్రోత్ అంటే ఏమిటి, డిపాజిట్ గ్రోత్ అంటే ఏమిటి, క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటే ఏమిటి, క్రెడిట్ డిపాజిట్ రేషియో యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి, వీటితో పాటుగా బల్క్ డిపాజిట్స్కి రిటైల్ డిపాజిట్స్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా ముఖ్యమైన విషయాలే. మొదటిది మరీ ఇంపార్టెంట్, అదేంటంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్కి సంబంధించి 1991 కంటే ముందు మన దేశ ఎకానమీ యొక్క గమనాన్ని మీరు చూస్తే సోషలిస్ట్ టింజ్ ఉండేది. 1991 తర్వాత క్యాపిటలిస్ట్ బయాస్, అంటే మన దేశం ఏదైతే ఎకనామిక్ పాలసీస్ని ఫాలో అయ్యిందో 1991 తర్వాత మార్కెట్ ఎకానమీ అంటాం. అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీకి ప్రామినెన్స్ ఇవ్వటం, ప్రైవేట్ సెక్టర్కి ప్రామినెన్స్ ఇవ్వటం, ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేయటం, గ్లోబలైజేషన్ దిశగా అడుగులు వేయటం, ఇవన్నీ కూడా 1991 నుంచి మొదలయ్యాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఫాస్ట్గా చేసి ఉండొచ్చు, కొన్ని నెమ్మదిగా చేసి ఉండొచ్చు. బట్ అన్ని ప్రభుత్వాలు కూడా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని చేస్తూనే వస్తున్నాయి. అయితే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటువంటిది డిఫికల్ట్ ప్రాసెస్సే కాకుండా ఇది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ఏమవుతుందంటే, కొన్ని వర్గాలు షార్ట్ టర్మ్లో మనం చూస్తే, మీడియం టర్మ్లో చూస్తే ఎఫెక్ట్ అవుతాయి, లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉండొచ్చు. అందుకే పొలిటికల్ గ్రూప్స్ అటు ఇటు లాగుతూ ఉంటాయి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయడానికి. వీటన్నిటినీ అధిగమించి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయడం అనేటువంటిది కొంత క్లిష్టమైనది. అంతేకాకుండా రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య సయోధ్య కూడా ఉండాలన్నమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయడానికి ఏ ప్రభుత్వం అయినా కూడా కొంత కాషియస్గా మూవ్ అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత మనం సింగిల్ పార్టీ మెజారిటీ లేకుండా కోయాలిషన్ గవర్నమెంట్ని చూస్తున్నాం. ఇక ఈ కోయాలిషన్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏమిటి అనేటువంటిది ఒకసారి లిస్ట్ అవుట్ చేశాను. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10-15 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగేటప్పుడు వీటి ఎక్స్పాన్షన్ మీకు రాయాల్సి ఉంటుంది. తర్వాత జిఎస్టీ, కోఆపరేటివ్ ఫెడరలిజంతో జూలై 1, 2017 నుంచి జిఎస్టీ ఆర్కిటెక్చర్ని తీసుకురావటం వల్ల దేశానికి చాలా మేలు జరిగింది. 2017లో జిఎస్టీ తీసుకొచ్చారు. దాని యొక్క ఫ్రూట్స్, అంటే దాని యొక్క ఫలాలు మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ట్యాక్స్ బాయన్సీ గణనీయంగా పెరిగింది. అయితే జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ కావడానికి ఇంకా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్లాబ్స్
మీ అందరికీ తెలుసు, 5%, 12%, 18%, 28%, ఇట్లా దాదాపు 5-6 స్లాబ్స్ ఉన్నాయి. సింపుల్ ట్యాక్స్కి ఇన్ని స్లాబ్స్ అక్కర్లేదు, కొద్ది స్లాబ్స్ 2 ఉంటే సరిపోతుంది. కాబట్టి జిఎస్టీ స్లాబ్స్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మొదటిది. రెండోది ఏంటంటే, కొన్ని ఇంకా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఉదాహరణకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవి తీసుకురాలేకపోవటం వల్ల ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. దాని మూలంగా ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. ఎంఎస్ఎంఈస్ అలాగే చిన్న చిన్న సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొదటిది చెప్పుకుంటే జిఎస్టీ రిఫార్మ్స్. రెండోది మనకి రిలయబుల్ స్టాటిస్టికల్ సిస్టమ్ కావాలి. చాలాసార్లు మనం చూసాం, కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే 2017-18 చేసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసింది ప్రభుత్వం. స్టాటిస్టికల్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్టాటిస్టికల్ సిస్టమ్ మనకి రియల్ టైంలో అందుబాటులోకి రావాలి. అంటే ఆన్లైన్లో కాకపోయినా హై ఫ్రీక్వెన్సీ డేటా అనేటువంటిది మనకి త్వరగా అందుబాటులోకి రావాలి. అంతేకాకుండా అది రిలయబుల్గా ఉండాలి. కాబట్టి మన దేశం విషయానికి వస్తే స్టాటిస్టికల్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 2011 జనాభా గణన ఇంతవరకు జరగలేదు. ఇప్పటికీ 13 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన నార్మల్గా జరుగుతూ ఉండేది. 2021 కోవిడ్ ఎఫెక్ట్ అయిన సంవత్సరం అనుకుంటే ఆ తర్వాత సంవత్సరం చేసి ఉండాల్సింది. కానీ ప్రభుత్వం ఎందుకు పొడిగిస్తుందో అర్థం కావటం లేదు. ఇంకోటి ఏంటంటే, జనాభా గణనతో పాటు మనకి కేవలం పాపులేషన్ సెన్సెసే కాకుండా రకరకాల స్టాటిస్టిక్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా పాలసీ పర్స్పెక్టివ్ ఈజీ అయిపోతుందన్నమాట. తర్వాత జీడిపి సిరీస్ని రివైజ్ చేయాలి. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ని కూడా రివైజ్ చేయాలి. జీడిపి సిరీస్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్. ఎందుకంటే ఒక ఎకానమీ ఉత్పత్తి చేసేటువంటి ఐటమ్స్ మారుతూ ఉంటాయి. డిమాండ్ని బట్టే కదా ఎవరు ఉత్పత్తి చేసినా కూడా. ఒక 20 ఏళ్ల క్రితం టైప్ రైటర్స్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఇప్పుడు లేవు. అలాగే ఇప్పుడు చాలా సంస్థలు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి మీద ఫోకస్ చేస్తున్నాయి. అందుకని జీడిపి సిరీస్ని తరచుగా రివైజ్ చేయాలి. అంతేకాకుండా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ సిరీస్ని కూడా రివైజ్ చేయాలి. ఎందుకంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి వెయిటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. ఎకానమీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వీటి మీద కూడా ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బియ్యం, గోధుమలు ఇలాంటి వాటి మీద ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంటుంది. రియలిస్టిక్గా మనం దీని గురించి ఆలోచించాలి అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రియలిస్టిక్గా ఉండాలి. అందుకని ఆ బేస్ని మనం ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మన దేశంలో లేదు. అందుకే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని తీసుకునేటువంటి జీడిపి డిఫ్లేటర్ రియలిస్టిక్గా లేదు. అందుకే మీరు చాలాసార్లు కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య వ్యత్యాసం ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కోసారి పెరుగుతుంది. అంటే ఎంటైర్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ని రిఫ్లెక్ట్ చేయాలి అంటే అప్పుడు మనకి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ డేటా. చాలా స్టాటిస్టిక్స్ మనం ఏవైతే తీసుకుంటున్నామో అవి అవుట్ డేటెడ్ బేసిస్ అన్నమాట. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే నెల రోజుల్లో చాలా తక్కువ రోజులు పనిచేసినా కూడా మనం వాళ్ళని ఎంప్లాయిడ్ కేటగిరీ కింద తీసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా అసలు ఎంప్లాయ్మెంట్ని డిఫైన్ చేయాలి. రెండోది ఏంటంటే అన్పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. ఇంటి పనుల్లో అసిస్ట్ చేసే వాళ్ళని కూడా మనం ఎంప్లాయ్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అందుకని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు జరగాలి. తర్వాత దాదాపు
5 కోట్ల కేసెస్ కోర్ట్స్లో పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్లు, కొన్ని 20 సంవత్సరాలు, కొన్ని 30 సంవత్సరాలు, కొన్ని 40 సంవత్సరాలు. నేషనల్ లిటిగేషన్ పాలసీని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసెస్ని ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత మంచిది. తర్వాత పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వాళ్ళకి అటానమీ ఇవ్వడానికి ఒక సెపరేట్ వెహికల్ ఆఫ్ గవర్నెన్స్గా ఐడెంటిఫై చేసి 73వ 74వ రాజ్యాంగ సవరణల్ని తీసుకొచ్చారు. 30 ఏళ్ళు గడిచిపోయింది. రియాలిటీలో వాళ్ళకి ఫైనాన్షియల్ పవర్స్ ఇంతవరకు లేవు. ఎన్ని ఐటమ్స్ అయితే మనం రాజ్యాంగం ప్రకారం పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే అర్బన్ లోకల్ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నామో, రాజ్యాంగ సవరణల ద్వారా దాన్ని ఇమ్మీడియట్గా మనం సాకారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. అవసరమైతే రిఫార్మ్స్ చేసి ఇంకా అమెండ్మెంట్స్ అవసరమైతే తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇప్పటికీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ టాస్క్ మన దేశంలో. ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రాలు కేంద్రం కూర్చొని కోఆపరేటివ్ ఫెడరలిజం మళ్ళీ ఒకసారి జిఎస్టీ లాగా చూపించి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ట్యాక్స్ రెవెన్యూస్. మీరు కంపారిటివ్ కంట్రీస్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే ట్యాక్స్ రెవెన్యూ టు జీడిపి రేషియో చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అది దాదాపు 25% ఉంది చాలా దేశాలకే. మన దేశం విషయానికి వస్తే 18% ఉంది. కేంద్రానికి సంబంధించి 11 నుంచి 12%, రాష్ట్రాలకు సంబంధించి 6 నుంచి 7%, మొత్తం కలిపితే 18%. బట్ పీర్ కంట్రీస్కి 25% ఉంది. ట్యాక్స్ టు జీడిపి రేషియోని మనం పెంచగలిగితే అప్పుడు వెల్ఫేర్ మెజర్స్ అనుకున్న విధంగా చేయగలం. తర్వాత క్రియేషన్ ఆఫ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, మ్యాసివ్ స్కిల్లింగ్ జరగాలి. అలాగే స్కిల్ యొక్క సెన్సస్ జరగాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సస్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్కిల్ సెన్సస్తో పాటుగా అసలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కడెక్కడ ఉంది, స్కిల్ గ్యాప్స్ ఏమిటి, ఎలా స్కిల్లింగ్ చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, దీని మీద ఒక కసరత్తు జరగాలి. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటిది మన యొక్క ఆర్థిక విధానాల్లో, పాలసీస్లో ఒక ముఖ్యమైనటువంటి గోల్లా పెట్టుకోవాలి. తర్వాత ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు, ఉదాహరణకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అలాంటివి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్ కొన్ని ఉండిపోయాయి. ఒకటేంటంటే స్టోరేజ్, రెండోదేమో డిస్ట్రెస్ సేల్ బై ద ఫార్మర్స్. డిస్ట్రెస్ సేల్ని ప్రివెంట్ చేయాలి అంటే ప్రాపర్ స్టోరేజ్ ఉండాలి. అలాగే వేర్ హౌసింగ్, స్టోరేజ్ రిసిప్ట్స్, దాని ద్వారా బ్యాంకుల్లో లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉండాలి. అలాగే మిడిల్ మెన్ యొక్క ప్రాధాన్యతను తగ్గించాలి. అలాగే వన్ నేషన్ వన్ మార్కెట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇదంతా అగ్రికల్చరల్ రిఫార్మ్స్లో పెండింగ్ ఉన్నటువంటిది. తర్వాత అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కేవలం 48% అని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఆరోగ్య సంబంధ విషయాల్లో పేదవాళ్ళు అయిపోతున్నారు. హాస్పిటల్కి వెళితే అవుట్ పేషెంట్ కేర్ ఏదైతే ఉందో అది చాలా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్లో లేదు. దాంతో అది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వటం లేదు. అంతేకాకుండా వాళ్ళు రాసేటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. అందుకని ప్రభుత్వ హెల్త్ కేర్ని ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ డయాగ్నోస్టిక్స్తో స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా పెంచాలి. ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఒక విధంగా చెప్పాలంటే సవాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి, కేంద్రం వాటితో సయోధ్యతో ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ రిఫార్మ్స్ సాధ్యం అవుతాయి. సరే, రిఫార్మ్స్ నుంచి బయటకు వచ్చి బ్యాంకింగ్ సెక్టర్లో ఏం జరుగుతుందో చూద్దాం. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి 2-3 ముఖ్యమైన విషయాలు మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రస్తుతం బ్యాంక్స్ చాలా రొబస్ట్గా ఉన్నాయి, బలంగా ఉన్నాయి.
దృఢంగా ఉన్నాయి. కారణం ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే క్యాపిటల్ అడిక్వసీ రేషియో లేదా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేటువంటి ఇండెక్స్ బాగా పెరిగిపోయింది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే క్యాపిటల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ పారామీటర్స్ అన్నీ చాలా రోబస్ట్గా ఉన్నాయి. ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను గమనిద్దాం. నేను పాజిటివ్స్ చెప్పాను, ఇప్పుడు నెగటివ్స్. ఈ మధ్య కాలంలో బ్యాంక్స్ ఎక్కువ నాన్ కొలాటరల్ లోన్స్ అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఉదాహరణకు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ అడ్వాన్సెస్, ఇలాంటి వాటిల్లో లాభాలు బ్యాంకులకు ఉండొచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాన్ని బ్యాంకులు గమనించాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ గ్రోత్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ కంటే బాగా తక్కువ ఉంది. బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ దాదాపుగా 20% చేరితే డిపాజిట్ గ్రోత్ ఈ మధ్య 13% చేరింది. అంతకుముందు ఇంకా తక్కువ ఉండేది. బ్యాంక్ డిపాజిట్ గ్రోత్ నార్మల్గా క్రెడిట్ గ్రోత్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది, కానీ గ్యాప్ ఈ మధ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ప్రజలు చూస్తున్నారు. అందుకని వేరువేరు ఇన్స్ట్రుమెంట్స్లో కొత్త జనరేషన్ ఇన్వెస్ట్ చేస్తోంది. షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెన్షన్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కావచ్చు, అలాంటి అవకాశాలు, అలాగే రియల్ ఎస్టేట్, వీటన్నిటి మూలంగా ఏం జరుగుతుందంటే బ్యాంక్ డిపాజిట్ గ్రోత్ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ మధ్య మీరు చూస్తే క్రెడిట్ డిపాజిట్ రేషియో, క్రెడిట్ న్యూమరేటర్లో అంటే లోన్స్ న్యూమరేటర్లో, డిపాజిట్స్ డినామినేటర్లో పెడదాం. ఇది ఎప్పుడు 100 ఉండదు. ఎందుకంటే డిపాజిట్ 100 రూపాయలు ఉందనుకోండి, క్రెడిట్ లోన్స్ 75-76 రూపాయలు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకని? ఎస్ఎల్ఆర్ ఉంటుంది, సిఆర్ఆర్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, రకరకాలుగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా క్రెడిట్ డిపాజిట్ రేషియో 72, 74, 75 అలా ఉంటుంది. కానీ ఈ మధ్య 80కి వెళ్ళిపోయింది. ఇది కొంచెం వరీయింగ్. ఎందుకంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎప్పుడైతే 76, 77 దాటిపోతుందో బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి డిపాజిట్స్ మీద కాకుండా, డిపాజిట్స్ మీద ఎలాగో ఆధారపడతారు, డిపాజిట్స్ సరిపోవన్నమాట లోన్స్ ఇవ్వడానికి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ అనేటువంటి ఒక మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ని బయట రిలీజ్ చేసి బారో చేస్తారు. అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఇలాంటి పరిణామాల మూలంగా క్రెడిట్ డిపాజిట్ రేషియో 77, 78 దాటిపోయినప్పుడు కొంచెం దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి బ్యాంక్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో క్రెడిట్ డిపాజిట్ రేషియో 80కి వెళ్ళింది అంటే కొంచెం ఆలోచించాలి. వీళ్ళు బ్యాంక్స్ లోన్స్కి డిమాండ్ ఎక్కువైంది, డిపాజిట్స్ లోన్స్ డిమాండ్ని మ్యాచ్ అవ్వటం లేదు. అప్పుడు వాళ్ళు బయట డబ్బులు సేకరిస్తారు. బల్క్ డిపాజిట్స్ కావచ్చు, అలాగే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ ద్వారా మనీ సేకరించడం కావచ్చు. ఇలా సేకరించేటప్పుడు వాళ్ళు ఎక్కువ వడ్డీలు కూడా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ యొక్క ప్రాఫిటబిలిటీ తగ్గేటువంటి అవకాశం ఉందన్నమాట. బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ గ్రోత్, అలాగే డిపాజిట్ గ్రోత్, అలాగే క్రెడిట్ డిపాజిట్ రేషియో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్. సో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నేను చెప్పినటువంటి 3-4 పాయింట్లు మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ప్రస్తుతం బ్యాంక్స్ రోబస్ట్గా ఉన్నాయి అనడానికి 3 కారణాలు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువ ఉన్నాయి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎక్కువ ఉంది, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో ఎక్కువ ఉంది. అర్థమైంది కదా? తర్వాత ఆర్బీఐ బల్క్ డిపాజిట్ లిమిట్స్ ఈ మధ్య పెంచింది. కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి 3 కోట్లు అంతకంటే ఎక్కువ ఉంటే బల్క్ డిపాజిట్. అలాగే లోకల్ ఏరియా బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇందాక కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పాను కదా, కమర్షియల్ బ్యాంక్స్ అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, వీటికి 3 కోట్లు అంతకంటే ఎక్కువ ఉంటే బల్క్ డిపాజిట్. లోకల్ ఏరియా బ్యాంక్స్ అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1 కోటి అంతకంటే ఎక్కువ ఉంటే బల్క్ డిపాజిట్.
అంతకంటే తక్కువ ఉన్న వాటిని ఏమంటారు అంటే కమర్షియల్ బ్యాంక్స్లో 3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్స్ని ఏమంటారు? రిటైల్ డిపాజిట్స్ అంటారు. రిటైల్ డిపాజిట్స్ చార్ట్ ప్రకారం ఫాలో అవ్వాలి. బ్యాంకులోకి వెళ్ళగానే మీకు ఒక చార్ట్ కనబడుతుంది, ఆ చార్ట్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఈ యొక్క బల్క్ డిపాజిట్స్కి సంబంధించి అలాంటి నియమ నిబంధనలు ఏవి ఉండవు. బ్యాంకులు వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళి, బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాం, మాకు డిపాజిట్ చేయండి అని చెప్పి బేరసారాలు ఆడుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఒకవేళ క్రెడిట్ గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి డిపాజిట్ గ్రోత్ కంటే, అప్పుడు వాళ్ళు బల్క్ డిపాజిట్స్ మీద ఆధారపడచ్చు. అర్థమైంది కదా? ఇది బల్క్ డిపాజిట్స్కి రిటైల్ డిపాజిట్స్కి తేడా అనమాట. సరే, ఈరోజు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. ఎకానమీ బేసిక్స్కి సంబంధించి గురు శుక్రవారాల్లో లెక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, తప్పకుండా చూడండి. మళ్ళీ రేపు ఎకానమీ బేసిక్స్ లెక్చర్స్తో కలుద్దాం. ఇవన్నీ సపరేట్ ప్లేలిస్ట్స్గా ఉంచడం జరిగింది. ఎకానమీ బేసిక్స్ సపరేట్ ప్లేలిస్ట్, అలాగే ఎకానమీ, ఎస్ఎన్టీ, వీటితో పాటుగా మీకు పాలిటీకి సంబంధించి పాలిటీతో పాటు మ్యాథ్స్, ఇవన్నీ సపరేట్ ప్లేలిస్ట్స్లో ఉంచడం జరిగింది. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి, మీకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది. సరే, మళ్ళీ కలుద్దాం. నమస్తే.